రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, బాలీవుడ్ అంటే ఏంటి? బాలీవుడ్ అంటే 4 పాటలు, 5 ఫైట్లు, ఒక అద్భుతమైనటువంటి సెట్టింగ్సు, విదేశీ లొకేషన్స్లో షూటింగు, వేల కోట్ల వ్యాపారము, హీరో వర్షిప్, స్టార్డమ్, మెరుపులు, జిలుగులు, తలుకులు, ఇదే బాలీవుడ్ అంటే. అయితే బాలీవుడ్ అంటే ఇవి మాత్రమే కాదు, ఇంతకన్నా ఒకటి ఉంది. కనీసం గత 40-45 సంవత్సరాలుగా బాలీవుడ్ అంటే భారత వ్యతిరేకత. బాలీవుడ్ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులను నీచంగా, తక్కువగా చూపించేటటువంటి ఒక కుట్రపూరిత, కుటిలపూరిత యత్నం. అంతకు ముందు కూడా ఉండేది, కానీ అంతకు ముందు కూడా ఇది కొద్దిగా సాగేది, కానీ చాలా సున్నితంగా, తెలిసి తెలియనట్టుగా, కనిపించకుండా ఉండేది ఈ భారత వ్యతిరేకత, అదేవిధంగా ఈ హిందూ వ్యతిరేకత. ఇప్పుడు ఇది మరీ బట్టబయలైపోయింది. ఆ సిగ్గుబిళ్ళను కూడా వదిలేసేసి పూర్తి నగ్నంగా భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. తాజాగా IC-814 అనేటటువంటి 6 పార్ట్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో వచ్చింది. ఈ వెబ్ సిరీస్లో 1999లో మన దేశానికి చెందిన ఒక విమానాన్ని హైజాక్ చేసి కాందహార్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కాందహార్కి తీసుకెళ్లారు. ఆ సమయంలో చిక్కుబడిపోయినటువంటి బందీలుగా ఉన్న యాత్రికుల్ని విడుదల చేసి, వాళ్ళను విడుదల చేయించేందుకు బదులుగా చాలా కష్టపడి పట్టుకున్న 5 పాకిస్తానీ ఉగ్రవాదుల్ని విడిచిపెట్టడం. ఇది ఆ విడిచిపెట్టిన వాళ్ళలో హాఫిజ్ సయీద్ ఉన్నాడు, మిగతా వాళ్ళు ఉన్నారు. అది ఈ వెబ్ సిరీస్ కథ. సహజంగానే దీనిలో ఉగ్రవాదులు ISI నడిపిస్తే నడిచినటువంటి వాళ్ళు పాకిస్తాన్కి అప్పట్లో చాలా మైత్రిపూరిత దేశంగా ఉన్నటువంటి తాలిబాన్ల దగ్గరికి తీసుకెళ్లారు. తాలిబాన్లు పాకిస్తాన్ల తరఫున మధ్యవర్తిత్వం చేశారు. చివరికి ఇష్టం లేకపోయినా సరే మన దేశానికి మనం చెరలో ఉన్నటువంటి, మన దగ్గర బందీలుగా ఉన్నటువంటి 5 ఉగ్రవాదుల్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ మొత్తం కూడాను నెగోసియేషన్స్ నేటి జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోభాల్ చేశారు. ఇది మొత్తానికి వాస్తవంగా జరిగింది. కానీ అనుభవ్ సిన్హా అనేటటువంటి డైరెక్టర్ తన అనుభవాన్నంతా రంగరించి దీనిలో ఏ రకమైనటువంటి వక్రీకరణలు జొప్పించారంటే, ఉగ్రవాదులు ఎవరైతే కిడ్నాప్ చేశారో, హైజాకర్స్, వీళ్ళ పేరు, వాస్తవానికి వాళ్ళ పేరు, ఒకటి పేరు ఇబ్రాహీం అథర్, ఒకటి పేరు షాహిద్ అఖ్తర్ సయీద్, ఒకటి పేరు సన్నీ అహ్మద్ కాజీ, ఒకటి పేరు మిస్త్రీ జహూర్ అబ్రాహీం, ఇంకొకటి పేరు షాకిర్. కానీ సిరీస్లో వాళ్ళ పేర్లేంటి? వెబ్ సిరీస్లో వాళ్ళ పేరు భోలా, శంకర్, బర్గర్, చీఫ్, డాక్టర్. ఇవి వాళ్ళ కోడ్ నేమ్స్, అందులో సందేహం లేదు. వాస్తవానికి ఈ కోడ్ నేమ్స్నే వాళ్ళు చిట్ట వరకు ఉపయోగించారు. కానీ వాళ్ళ అసలు పేర్లు ఏమిటన్నది ప్రపంచానికి తెలుసు, భారతదేశానికి తెలుసును, యావత్ ప్రపంచానికి తెలిసినటువంటి విషయాన్ని దాచి మొత్తము 6 పార్ట్స్ సిరీస్లో ఎక్కడ కూడా వాళ్ళ అసలు పేరు చెప్పలేదు. కేవలం కోడ్ నేమ్స్ తోటే మొత్తం నడిపించారు. కాబట్టి ఎవరైనా ఈ సిరీస్ని చూసినట్లయితే, ఇప్పుడు ఈ సంఘటన జరిగి దాదాపు 25 సంవత్సరాలైంది. 25-30 ఏళ్ల వయసున్నటువంటి ఏ వ్యక్తికి కూడాను వాస్తవానికి అసలు IC-814 సంఘటన ఏంటి తెలియదు. కాబట్టి కిడ్నాపర్స్గా హిందువులను, భారతీయులను మాత్రమే భావించే ప్రమాదం ఉంది. ఇందులో ఎక్కడ ISI కనిపించదు. పాకిస్తాన్కి చెందినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI కనిపించదు. వాస్తవానికి ISI మొత్తం కిడ్నాప్కి సూత్రధారి. ఎందుకంటే విడుదలైనటువంటి 5 కూడా ISI ఏజెంట్లు. కానీ ఇందులో చచ్చిపోయినటువంటి ఒసామా బిన్ లాదెన్ చూపిస్తారు. అంటే ISIని కాపాడేటటువంటి ప్రయత్నము, ఉగ్రవాదుల యొక్క వాస్తవ స్వరూపాన్ని దాచిపెట్టేటటువంటి కుటిల ప్రయత్నము జరిగింది. దీంతో పాటు బందీలుగా ఉన్నటువంటి భారతీయుల్ని విడిపించే విషయంలో ఆందోళన కనపరిచే వ్యక్తిగా ఆఫ్ఘనిస్తాన్కి చెందిన తాలిబాన్ల చీఫ్ని చూపిస్తారు. అసలు ఇది ఏదేమైనా పర్వాలేదని చెప్పేసి చాలా రెక్లెస్గా వ్యవహరించినటువంటి వ్యక్తిగా మన భారతదేశం తరఫున
నెగోసియేషన్ చేసినటువంటి అధికారి, అంటే అప్పట్లో అజిత్ దోభాల్ ఈ మొత్తం నెగోసియేషన్స్ చేశారు, ఆయన పేరు చూపిస్తారు. అంటే మొత్తం కూడాను మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నము. ఉగ్రవాదులు మనుషుల్ని కిరాతకంగా చంపేసేశారు, ఒకరిని తెగగోశారు, ఒకరిని చంపేసేశారు. రూపిన్ కత్యాల్ అనేటటువంటి ఒక కొత్తగా పెళ్ళైనటువంటి యువకుడిని చంపేసేశారు. ఇవన్నీ చేశారు. కానీ వెబ్ సిరీస్ చూస్తే ఉగ్రవాదులు చాలా మంచి వాళ్ళలాగా, బందీలతో అంత్యాక్షరి ఆడేవాళ్ళలాగా, అందులోనూ ఒక ఎయిర్ హోస్టెస్తో ప్రేమాయణం నడిపే ఉగ్రవాదిని వీళ్ళు టీవీ సిరీస్ కోసం క్రియేటివ్ లిబర్టీ పేరు మీద వీళ్ళు సృష్టించారు. నిజానికి ఎయిర్ హోస్టెస్లుగా పనిచేసినటువంటి విమానపు క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దినదిన గండంగా గడిపారు. ఆ తరువాత చాలామంది అసలు ఉద్యోగాలనే వదిలిపెట్టేశారు. అంత కిరాతకంగా వాళ్ళతో వ్యవహరిస్తే మన డైరెక్టర్ గారికి క్రియేటివిటీ, ప్రేమాయణం, ఉగ్రవాదికి బాధితుడికి బాధించేవాడికి మధ్య ప్రేమాయణపు కథ పెట్టేశారు. సో దీనిపైన చివరికి చాలా దుమారం రేగిన తర్వాత భారత ప్రభుత్వం కూడాను అనుభవ్ సిన్హాను, దీని ప్రొడ్యూసర్స్ని, అదేవిధంగా నెట్ఫ్లిక్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళని గట్టిగా చివాట్లు పెట్టిన తర్వాత వాళ్ళు ఒక డిస్క్లెయిమర్ ముందు వేసి, అసలు ఈ భోలా శంకర్, చెఫ్, డాక్టర్, బర్గర్ అనే పేర్లు ఇది వీడి పేరు వీడు జహూర్ మిస్త్రీ, వీడు ఫలానా అని చెప్తూ ఒక డిస్క్లెయిమర్ ఇస్తున్నారు. ఆ డిస్క్లెయిమర్ ఎవరు చూడరు. కాబట్టి ప్రజలలో ఇప్పటికీ కూడాను తప్పుడు అభిప్రాయమే వెళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే బాలీవుడ్ ఈ తరహా తప్పులు ఇది మొట్టమొదటిసారి కాదు చేయటం, ఇంతకు ముందు కూడా జరిగింది. ఉదాహరణకి 2018లో మేఘనా గుల్జార్ రాజీ అనే సినిమా తీసింది. ఇది కాలింగ్ సెహమత్ అని హరీందర్ సిక్కా రాసినటువంటి నవల ఆధారంగా తయారైనటువంటి సినిమా. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక వాస్తవ సంఘటన మీద ఆధారపడ్డటువంటి సినిమా. ఇందులో ఒక కశ్మీరీ యువతి పాకిస్తానీ సైనికుడిని వివాహం చేసుకుని, సైనికాధికారిని, అతని దగ్గర నుంచి రహస్యాల్ని భారతదేశానికి అందజేస్తుంది. దాని ఆధారంగా మన దేశం యుద్ధం చేసి యుద్ధంలో విజయం సాధిస్తుంది. ఇది వాస్తవ గాథ. మేఘనా గుల్జార్ తీసినటువంటి సినిమాలో భారతదేశము ఈ కశ్మీరీ యువతి ఎవరైతే దేశం కోసము శత్రువుని వివాహం చేసుకుందో ఆమె పాకిస్తానీ సానుభూతి పరురాలాగా చూపించటము, భారత ఏజెన్సీ ఆమె ఎక్కడ బయటపడిపోతుందని ఆమెని హత్య చేసే ప్రయత్నం చేసినట్టుగా చూపించటము, నిజానికి ఆమెకి భారత సైన్యము లేకపోతే భారత సైనికాధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను ఎక్కడికక్కడ వేధించినట్టుగా పూర్తిగా తలకిందులు చేసి చూపించారు. రచయిత హరీందర్ సిక్కా అయితే ఈ సినిమాని డిజోన్ చేసుకున్నారు, నన్ను మోసం చేశారని చెప్పి ఆయన ప్రకటించారు. అంటే ఇది ఈ రకమైనటువంటిది. చక్ దే ఇండియా మనందరికీ తెలిసినటువంటి సినిమా, మహిళా హాకీలో మనం సాధించినటువంటి ఘన విజయానికి ప్రతీకగా ఈ సినిమా ఉంది. చాలా అద్భుతమైన సినిమా, చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఉద్వేగానికి లోనవుతారు. ఒక్కటే తేడా, ఈ సినిమాలో ఆ కోచ్ పేరు కబీర్ ఖాన్. నిజానికి వాస్తవంగా జరిగినటువంటి సంఘటన ఇది. ఈ సంఘటనలో కోచ్ పేరు, అతని పేరు రంజన్ నేగి. రంజన్ నేగి మతం ఏమిటో నేను చెప్పనక్కర్లేదు, కబీర్ ఖాన్ మతం ఏమిటో నేను చెప్పనక్కర్లేదు. ఏ కారణంగా కోచ్ పేరు మార్చారు, ఇది ఒక్కసారి మనం ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 15 అని ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఆర్టికల్ 15 సినిమాలో బదాయులో జరిగినటువంటి 2 దళిత యువతుల మృతికి సంబంధించినటువంటి కథ ఇది. దీనిలో ఆ 2 దళిత యువతుల్ని రేప్ చేసినట్టుగా, ఎవరు రేప్ చేశారు? మహంత్ కా లడకా. మహంత్ అంటే ధర్మాచార్యుడు, ధర్మాచార్యుడి కుమారుడు రేప్ చేసినట్టుగా చూపించారు. అంటే ఒక హిందువు రేప్ చేసినట్టుగా, ఒక అగ్రవర్ణ బ్రాహ్మణుడు రేప్ చేసినట్టుగా చూపించారు. వాస్తవంగా రేప్ చేసిన వాళ్ళు వేరు, ముస్లిములు కాదు, రేప్ చేసిన వాళ్ళు వేరే కులానికి చెందిన వాళ్ళు, కానీ బ్రాహ్మణులుగా చూపించడం జరిగింది. నిజానికి ఇందులో ఎవరూ రేప్ చేయలేదు. ఆ బాలికలు 2 తమంతట తాముగా ఆత్మహత్య చేసుకున్నారని, వీళ్ళెవరికీ సంబంధం లేదన్నది తరువాత తేలింది. ఇదే విధంగా మనము చూసినట్లయితే చాలా సినిమాలు 2020లో పాతాళ్ లోక్ అమెజాన్లో వచ్చినటువంటి సిరీస్, ఇది కూడా పూర్తి హిందూ వ్యతిరేక సిరీస్. అదేవిధంగా 2022లో శ్రద్ధా వాకర్ అనేటటువంటి ఒక యువతిని
ఢిల్లీ ప్రాంతంలో ఆమె ముస్లిం బాయ్ ఫ్రెండ్ హత్య చేయటమే కాకుండా ముక్కలు ముక్కలుగా కోసి ఆ ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టి 32 ముక్కలుగా కోసి ఒక్కొక్క అడవిలో ఒక్కొక్క చెత్త కుప్పలో ఒక్కొక్క శరీర భాగాన్ని పారేసేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దాని మీద ఆధారపడి ఒక క్రైమ్ పెట్రోల్కి సంబంధించిన ఒక ఎపిసోడ్ వచ్చింది. ఇది సోనీ ఎంటర్టైన్మెంట్లో వస్తుంది. దీనిలో పేర్లు మార్చేశారు. శ్రద్ధా వాకర్ పేరు అన్నా ఫెర్నాండెజ్ అన్నారు. ఈ హత్య చేసినటువంటి వ్యక్తి వాస్తవానికి ముస్లిం అయితే అతని పేరు మార్చేసి మిహిర్ కాంచ్వాలా అని చెప్పి పేరు మార్చారు. ఈ పేరు మార్చవలసిన అవసరం ఏముంది? నిజం చెప్పవచ్చు కదా. అంటే సెక్యులరిజం పేరిట ఈ రకమైనటువంటి అన్యాయం చేశారు. మన తెలుగులో కూడా కొద్దిగా ఈ మధ్య ఇటువంటి వ్యాధి పెరుగుతోంది. ముఖ్యంగా ద్రవిడ సినిమాలు, తమిళ సినిమాల్లో ఇది కొంచెం పెరుగుతోంది. జై భీమ్ చాలా సుప్రసిద్ధమైన సినిమా. నిజానికి సినిమా చూసిన ప్రతివాడు కూడాను జస్టిస్ చంద్రు విషయంలో చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. అతను ముఖ్యంగా ఒక గిరిజన మహిళ కోసం పోరాడినటువంటి రీతిలో, ఆయన పోరాడిన పద్ధతి విషయంలో ప్రతి వ్యక్తి కూడా ఆయన గర్వంగా ఫీల్ అవుతాడు. జస్టిస్ చంద్రుని అభిమానిస్తాడు, అభినందిస్తాడు. ఒక్కటే తేడా, నిజానికి ఈ ట్రైబల్ యువతిని ఇబ్బందుల పాల్చేసి ఆమె పైన అత్యాచారాలు చేసినటువంటి వ్యక్తి నిజ జీవితంలో అతని పేరు యాంథోనీ సామి. సినిమాలో విలన్ పేరు గురుమూర్తి. గురుమూర్తిది ఏ మతము, యాంథోనీ సామిది ఏ మతము, ఈ మార్చటం వెనుక ఏ ఉద్దేశం ఉంది? సెక్యులరిజం వెర్రితలలు వేయటం వల్ల వాస్తవాల్ని అవాస్తవాలుగా చూపించి తిమ్మిని బమ్మిగా చేసి మసిబూసి మారేడుకాయ చేసేటటువంటి ఈ ధోరణి దృక్పథం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 814 మన కళ్ళ ముందు జరిగినటువంటి నిజాల్ని అబద్ధాలుగా చూపించే ప్రయత్నం చేసింది ఆ వెబ్ సిరీస్. అందుకే ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించవలసి వచ్చింది. అయినప్పటికీ పెద్దగా ఫలితం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే దాన్ని చూసేటటువంటి యువత అదే తప్పుడు అభిప్రాయంతో దీన్ని చూస్తారు. ఇది చూసొచ్చిన తరువాత కిడ్నాపర్స్ అందరూ కూడాను హిందువులని భావించి, అందులో ఒక మంచి కిడ్నాపర్తో ఎయిర్ హోస్టెస్ ప్రేమాయణం నడిపిందని, కిడ్నాపర్స్ చాలా మంచివాళ్ళని చెప్పి, అసలు మన భారతదేశపు అధికారులు తప్పు చేశారని భావించేటటువంటి ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.